ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బట్రప్ చేయవలసిందిగా కోరుతున్నారు. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరం వేశాడు ఆంధ్రప్రదేశ్ లేవు కదా. ఆయన గతంలో చేకువేరా ప్రశస్తం తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది ఆడితే మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు, సనాతన ధర్మను పూజిస్తా ఉన్నాడు. పూజించుకుని ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాడు అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజిస్తాను తిరగమని చెప్పండి, ఇప్పుడు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అదే ఆయన రాజకీయ నాయకులు తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణం వారిని పత్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.